వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. ఈ నెల 27న జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలిపే లక్ష్యంగా టీడీపీ నాయకులు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. గుంటూరు, కృష్ణా జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అత్యధిక మెజారిటీతో గెలిపించాలని, మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని పలు విద్యా సంస్థలలో ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాజేంద్ర ప్రసాద్ అనే నేమ్ పక్కన ఓట్ చేయాలి. అట్ ద సేమ్ వాళ్ళు ఎలా అయితే ఓట్ చేయాలి ఈ విధంగా మీరు ఓట్ చేయాలి జరుగుతుంది. కానీ ఎవరైనా ఒకళ్ళు వెళ్ళినా పట్టించుకొని చేసి జనాల్లో తప్పకుండా 8 కల్లా రండి అమ్మా. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయనటువంటి అభ్యర్థి అయిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని మీరందరూ కూడా తప్పక గెలిపించాలి. 27వ తారీఖు ఎలక్షన్ జరుగుతుంది. ఆ రోజు 8 గంటల నుంచి 4 గంటల వరకు జరుగుతుంది. ఈ ఎలక్షన్ క్యాంపెయినింగ్లో భాగంగా ఈరోజు 16వ వార్డులో ఉన్నటువంటి కాలేజెస్ని, బ్యాంక్ని, స్కూల్స్ని కలిసాము. మీ అందరూ కూడా మీ అయిన అమూల్యమైన ఓట్ని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి వేసి గెలిపించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి పోటీ చేస్తున్నటువంటి రాజేంద్ర ప్రసాద్ గారికి అందరూ ఒక్కళ్ళు కూడా మిస్ అవ్వకుండా ఓట్లు వేసి గెలిపించాలని చెప్పి మీ అందరినీ మనసారా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. విద్యుత్ ప్రమాదాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విద్యుత్ చిరంజీవి తెలిపారు. ఇటీవల కాలంలో తరచూ విద్యుత్ ప్రమాదాలకు గురై ప్రజలు ప్రాణాలను కోల్పోతున్నారని, విద్యుత్ వినియోగం విషయంలో ప్రజలు, వినియోగదారులు సరైన భద్రతా ప్రమాణాలతో పాటు తగు జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా పొలాలకు నీరు పెట్టే సమయంలో రైతులు అప్రమత్తంగా ఉండాలన్నారు. అదేవిధంగా విద్యుత్ వైర్లకు సమీపంలో పనిచేసేటప్పుడు తగు జాగ్రత్తలు పాటించాలని చిరంజీవి సూచించారు. ఒక 15 రోజుల్లోనే మాకు సుండూరు మండలంలో ఒక యాక్సిడెంట్ జరిగింది. ఏం లేదా పాపం ఆయన రైతు మోటారుకి పొలానికి నీళ్లు పెట్టుకోవడానికని ఆ మోటార్ ఆ స్విచ్లు వేస్తూ షాక్ కూడా చనిపోయాడు. అదేవిధంగా కొల్లూరు మండలంలో కూడా ఇంకొకటి, అక్కడ అంతే నీళ్లు పెట్టుకుంటూ చనిపోయారు. ఈ 2 కేసులు తీసుకుంటే మనకి వాళ్ళు అక్కడ వైర్లు కానీ, స్టార్టర్స్ కానీ, ఇంకోటి కానీ సరైన భద్రతా ప్రమాణాలు లేకుండా వైర్లు అడ్డుకోవటం, లేకపోతే పైపులకి షాక్ కొట్టడం, ఇండక్షన్ రావటం, అసలు ఎంత అనవసరమైన ఇవన్నమాట. అది చాలా పబ్లిక్ చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి విషయాల్లో. అది ఇంకోటి మొన్న తెనాల్లో ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అతను పచ్చి కర్ర అన్నమాట, కడ్డీ లాంటిది, అది పట్టుకెళ్తూ ఆ భుజం మీద పెట్టుకుని ఆ కర్ర స్లిప్ అయిపోయి వైర్ల మీద పడిపోయింది. ఆ పచ్చి కర్ర అవటంతో దానికి సప్లై వచ్చేసి చనిపోయాడు. ఇలా అనవసరంగా అవగాహన లేకపోకుండా ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. అది ఇందు మూలంగా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీకు సంబంధించినటువంటి పొలాల్లో మోటార్లు కానీ, ఆ వైర్లు కానీ, ఆ పైపులు కానీ ఎక్కడి షార్ట్ కాకోకుండాను భద్రతా ప్రమాణాలు పాటిస్తూ మీరు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. మనం ఏముందో రోజు వేస్తున్నాం కదా అంటుకుంటారు. పాపం ఏందో జరుగుతూ ఉంటాయి, ఎలా జరుగుతాయో ప్రాణం పోయిందో తెలుస్తుంది అన్నమాట. అవి అన్నీ కూడా జాగ్రత్తగా ఉండాలని మరీ విజ్ఞప్తి చేస్తున్నారండి. ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు కానీ, ఈ వైర్ల కింద, లైన్ల కింద వర్కులు చేసేటప్పుడు కానీ, ఈ ట్రాక్టర్స్ కొన్ని ప్రొక్లైన్స్ ఇది వెళ్తూ ఉంటాయి అన్నమాట. ప్రొక్లైన్స్ అవి వైర్ల కింద నుంచి వెళ్తారు, పైకి తగులుతూ ఉంటాయి, రకరకాలుగా జరుగుతాయి యాక్సిడెంట్స్. సో ఇవన్నీ కూడా గమనించి తగు జాగ్రత్తలు తీసుకొని ప్రమాదాలు లేకోకుండా జాగ్రత్తగా ఉంటారని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. జాగ్రత్తగా ఉండండి. స్థానిక బోస్ రోడ్లోని నెహ్రూ నికేతన్ జూనియర్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఇంటర్ విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సాంప్రదాయ నృత్యాలు, సినీ గీతాలకు నృత్యాలు చేసి అదరకొట్టారు. విద్యార్థులు చేసిన బ్రేక్ డాన్స్లు, ఆధునిక శాస్త్రీయ నృత్యాలు పోటీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పలు రకాలు ఖరీదైన దుస్తులలో విద్యార్థులు ఒకరికి మించి మరొకరు అన్నచందాన నృత్యాలు చేసి శభాష్ అనిపించుకున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న
నెహ్రూ నికేతన్ మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ వి దాసరి మాట్లాడుతూ వచ్చే విద్యా సంవత్సరం నుండి ఇంటర్మీడియట్ తర్వాత ఉండే వివిధ కోర్సులపై అవగాహన కల్పిస్తూ కమ్యూనికేషన్ స్కిల్స్ పూర్తి స్థాయిలో పట్టు ఏర్పడేటట్లు ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. మీ సక్సెస్ ఏంటి? వాట్ డు యు వాంట్? Everyone want to be successful, but everyone should have a different definition for the success. అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయిపోతారంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్స్ లో యూఎస్ నుంచి కూడా గెంటేస్తున్నారు. యూఎస్ యూకే ద మార్కెట్ ఈస్ వెరీ బ్యాడ్, నో సాఫ్ట్వేర్ జాబ్స్, ద సిచ్యువేషన్ ఈస్ వెరీ టఫ్. వాట్ నెక్స్ట్? There are new emerging technologies that are coming out, and now from this particular dash, from the management, we are going to promise the students of Nehru Niketan Junior College that from the coming academic year, we are not preparing you for your IP examination. Trust me, we are going to prepare you for your life. So నీకు లైఫ్ టైంలో నీకు ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి, ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి, నీకు ఎలాంటి ఆప్షన్ తీసుకుంటే నీకు ఎలాంటి లైఫ్ ఉంటుంది అనేది నీకు 2 yearsలో నీకు క్లియర్గా ఒక అనాలిసిస్ ఇచ్చి, ఆ అనాలిసిస్ కూడా మేము ఇవ్వటం కాదు, ఎక్స్పర్ట్స్ విల్ కమ్ ఇన్ డిఫరెంట్ ఫీల్డ్స్ అండ్ దే ఆర్ గోయింగ్ టు అనలైజ్ యూ అండ్ ఎన్లైటన్ యూ వాట్ టు డూ and how to do. దీని గురించి we are working a lot. We are going to bring some new technologies or digital classrooms, ఇలాంటి కాన్సెప్ట్స్ కూడా తీసుకొచ్చే ప్రపోజల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా నేను మళ్ళీ డీటెయిల్గా మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ద హోల్ ఐడియా ఈస్ యువర్ ఇంటర్మీడియట్ ఈజ్ జస్ట్ ద ఇంటర్మీడియట్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. ఇట్స్ నాట్ ద స్టార్టింగ్ ఆర్ యు ఆర్ నాట్ ఎట్ రీచ్ ద ఎండ్ పాయింట్. యు ఆర్ ఎట్ ద మిడ్ పాయింట్, ఇంటర్మీడియట్ పాయింట్లో ఉన్నావు. సో ఇక్కడ నువ్వు ఈ జంక్షన్లో కనుక నువ్వు ఎటు వెళ్ళాలి అనేది నువ్వు కరెక్ట్గా డిసైడ్ చేసుకోలేకపోతే యువర్ లైఫ్ ఈజ్ గోయింగ్ టు బి అదర్ వే రౌండ్. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గీతాకాంత్ మాట్లాడుతూ కృషి, దీక్ష, పట్టుదల, అంకితభావంతో కష్టపడి చదివినట్లయితే గ్రామీణ ప్రాంతానికి చెందిన విద్యార్థులైనా సరే అనూహ్యంగా అద్భుత విజయాలు సాధించవచ్చునని అన్నారు. అనంతరం ఈ విద్యా సంవత్సరం పలు క్రీడా, వార్షిక విద్యా సంబంధ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి జ్ఞాపికలు అందించి అభినందించారు. ఈ నేపథ్యంలో నెహ్రూ నికేతన్ మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ వి దాసరి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గీతాకాంత్ ను అధ్యాపకులు, విద్యార్థులు ఘనంగా సత్కరించారు. What else do you expect from a college? Intermediate college. Okay, let me put it in this way. After 5 or 6 years from now, where do you want to see yourself? All of you, girls and boys, ekkada chuskovalanuntunnaru mimmalni meeru. Maybe all of you want to place yourself in very, very reputed companies, if I'm not wrong. That is what all of you are looking for. Okay, so daniki intermediate anedi very, very crucial. So meeku ఏ కంపెనీస్లో అయినా మంచి రేపొద్దున యూనివర్సిటీస్లో మీకు అడ్మిషన్ రావాలన్నా ఇంటర్మీడియట్ అనేది ఇట్స్ వెరీ, వెరీ క్రూషియల్. రైట్ ఆర్ నో? మిమ్మల్ని మీరు ప్రాపర్గా మార్కెట్ చేసుకోవాలి అంటే ఇస్ మార్క్స్, జస్ట్ మార్క్స్ ఆర్ ఇనఫ్? జస్ట్ మార్క్స్ ఒక్కటే సరిపోతుందా? నో. అపార్ట్ ఫ్రమ్ దట్ వాట్ ఎల్స్ యూ నీడ్ టు మార్కెట్ యువర్ సెల్ఫ్? Character. Okay, very good. Knowledge. Very good. Discipline. Dedication. Very, very good. Okay, so ivanni undali and college should support and help you. రేపొద్దున మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలనుకున్నా కొని కాలేజ్ నుంచి మీకు ఆ హెల్ప్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. That is what I understood. ఈ కార్యక్రమంలో నెహ్రూ నికేతన్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ వి శేషగిరిరావు, వైస్ ప్రిన్సిపల్ పి నాగశంకర్, అధ్యాపకులు, బాలబాలికలు పాల్గొన్నారు. 1 వీక్లో ఎగ్జామ్స్ వస్తున్నాయి కాబట్టి ఇప్పుడైనా సరే ఇదేంటంటే ఒక ఎనర్జీ బూస్టర్గా తీసుకొని ఈ ఫేర్వెల్ పార్టీ అనేది మీరు ఈ 1 వీక్ నుంచైనా సరే పర్ఫెక్ట్గా పూర్తి స్థాయిలో రిజల్ట్ ఎట్లన్నా రానండి, పూర్తి స్థాయిలో మీ ప్రయత్నం మీరు చేయండి. మనం పూర్తిగా మన కష్టం అనేది మనం పడితే ఆటోమేటిక్గా రిజల్ట్ అదే వచ్చింది. కాబట్టి మీరు మా గురించి కాదు, ఇది కాదు, మెయిన్గా మీ పేరెంట్స్ గురించి ఆలోచించండి. మీరు ఇక్కడ కూర్చున్నారంటే వాళ్ళు కష్టపడితే ఎండనక వాననక వాళ్ళు తినక మిమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టారు. ఎందుకంటే మనకు వచ్చే స్టూడెంట్స్ కూడా ఎలాంటి వాళ్ళు అనేది మనకు తెలుసు. ఎంతో కష్టపడితే కానీ వాళ్ళు రూపాయి కష్టపడితే మీరు వచ్చి ఇక్కడ కూర్చుంటున్నారు. కాబట్టి పేరెంట్స్కి మీరు జస్ట్ చేయగలిగింది ఏంటంటే పాస్ అవ్వడం మాత్రమే. స్థానిక ఎన్ఆర్కే అండ్ కేఎస్ఆర్ గుప్తా డిగ్రీ కాలేజ్ మరియు కె చంద్రకళ పీజీ కాలేజ్ సంయుక్తంగా ప్రాంగణ ఎంపికలు నిర్వహించారు.
సుమారు 200 మంది విద్యార్థులు పాల్గొనగా వారిలో ఫాక్స్కాన్ కంపెనీ నందు 25 మంది, క్వెస్ కంపెనీ నందు 25 మంది, శ్రీ విజయ బయో ఫర్టిలైజర్స్ నందు 25 మంది, డిగ్రీ మరియు పీజీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు వివిధ దశలలో నిర్వహించిన ఇంటర్వ్యూస్ నందు ప్రతిభ కనపరిచి ఉద్యోగ అర్హత సాధించి ఉద్యోగ నియామక పత్రాలు అందుకున్నారు. మరియు కోర్ ఇంటెగ్రా, ఐ ప్రాసెస్, పేటిఎం, మెడ్ ప్లస్, ముత్తూట్ ఫైనాన్స్, ఏయు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ నందు మొదటి రౌండ్ పూర్తి చేసుకుని రెండో రౌండ్కు 80 మంది అర్హత సాధించారు. వీరికి కూడా త్వరలోనే ఉద్యోగ నియామక పత్రాలు అందజేస్తామని కంపెనీ హెచ్ఆర్ మేనేజర్స్ ప్రవీణ్, శశిధర్, శ్రీనివాస్, లాస్యా, మనూష తెలిపారు. ఉద్యోగ అర్హత సాధించిన విద్యార్థులను పొట్టి శ్రీరాములు ఎడ్యుకేషనల్ సొసైటీ మేనేజ్మెంట్ తరపున నంబూరు నరేంద్ర అభినందిస్తూ కాలేజీలోని విద్యార్థులకు ఉద్యోగ నైపుణ్యత పెంపుదలకు ఉచిత శిక్షణ ఇస్తున్నామని, తద్వారా ఇంతటి విజయాన్ని సాధించారని చెప్పారు. తెనాలి బుర్రిపాలెం రోడ్డులో వేంచేసి ఉన్నటువంటి పీజీ కళాశాలలు, కొత్తమ చంద్రకళ పీజీ కళాశాల, అలాగే ఫార్మసీ కళాశాల, బీఈడి కళాశాల, హిందీ పండిట్, డిఎడ్, బిఎడ్ అన్ని కళాశాలలు కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఉన్నత విద్యారంగంలో తనకంటూ ఒక ప్రత్యేకత సాధించు. ఎందుకంటే ఈ పొట్టి శ్రీరాములు విద్యా సంస్థకి ఆద్యులు పొట్టి శ్రీరాములు గారు అయితే దానికి ప్రేరణగా నిలిచినటువంటి దివంగత రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు, తమిళనాడు రాష్ట్ర మాజీ గవర్నర్ గారు డాక్టర్ కొండేటి రోసయ్య గారు ఆశీస్సులు పెట్టిన కళాశాల పేద ప్రజలందరికీ, మధ్యతరగతి ప్రజలందరికీ, గ్రామీణ ప్రజలందరికీ చాలా తక్కువ ఫీజులతో విద్యను అందించడమే కాకుండా క్రమశిక్షణతో కూడినటువంటి జీవితాన్ని అందించడమే కాకుండా ఉపాధి అవకాశాలు కూడా ఇంతమంది కంపెనీల వాళ్ళని తీసుకొచ్చి ఇప్పుడే మన ప్రిన్సిపాల్ సార్ గారు అలాగే యాజమాన్యం నుంచి వచ్చినటువంటి నరేంద్ర సార్ చెప్పారు. మా కళాశాల చదివిన విద్యార్థులందరికీ కూడా విద్యతో పాటు ఉపాధి అవకాశాలు, విద్యావకాశాలు కల్పించడమే లక్ష్యంగా పెట్టుకొని మేము ముందుకు నడుస్తున్నాము. రాబోయే కాలంలో కూడా మరిన్ని ఉద్యోగాలు పిల్లలకు కల్పించి వాళ్ళ ఉద్యోగ భవిష్యత్తుకు మేము పునాదులు వేస్తామని మేము చెప్పుకుంటూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్స్ గోగినేని విజయకృష్ణ, నరేష్, షారోన్ లిల్లీ, నాగరాజు, కోటేశ్వరరావు, దశరథ రామిరెడ్డి, మేనేజర్ శ్రీనివాసరెడ్డి, ఇతర అధ్యాపకులు పాల్గొన్నారు. ఈరోజు పొట్టి శ్రీరాములు ఎడ్యుకేషన్ సొసైటీలో డిగ్రీ కాలేజ్ అండ్ పీజీ కాలేజీల్లో ఇవాళ ఇంటర్వ్యూలు జరిగినాయి. ఇంటర్వ్యూలో 75 మంది దాకా ఉద్యోగస్తులు ఉద్యోగం సాధించారు. ఇంకో 80 మంది నెక్స్ట్ టర్మ్ కోసం వెయిటింగ్ పీరియడ్లో ఉంది. ఈ మా అధ్యాపకులు ఇచ్చే ట్రైనింగ్లో మంచి ఉజ్వల భవిష్యత్తులో పిల్లలు వెళ్ళాలని కోరుకుంటూ, సో వీరు వివిధ దశల్లో నిర్వహించినటువంటి పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యి వీరందరూ కూడా ఒక 75 మంది వివిధ కంపెనీలకు చెందినటువంటి క్వెస్ కంపెనీ అనేది, అలాగే ఫాక్స్కాన్, అలాగే ఐ ప్రాసెస్, సో ఇలా మనకి శ్రీ విజయ బయో ఫర్టిలైజర్స్ అని చెప్పి ఇలా వివిధ కంపెనీల్లో ఒక 75 మంది విద్యార్థులు ఉద్యోగార్హత సాధించి వాళ్ళ నియామక పత్రాలు మా మేనేజ్మెంట్ వారి తరపు నుంచి అందుకోబోతున్నారు. అలాగే ఇంకా పేటిఎం, అలాగే కోర్ ఇంటెగ్రా, సో ఇలాంటి కంపెనీస్, మెడ్ ప్లస్ ఇలాంటి కంపెనీస్లో కూడా ఇంకొక 80 మంది మొదటి రౌండ్లో ఉత్తీర్ణత సాధించి తదుపరి రౌండ్ కోసం విజయవాడ, గుంటూరులో కండక్ట్ చేయబడుతుంది. దానికి ఉత్తీర్ణత సాధించారు. అలాగే వీరికి కూడా త్వరలోనే నియామక పత్రాలు అందించడం జరుగుతుంది. ఇప్పుడు చిన్న విరామం.